శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు. ఆదికాండము 27వ అధ్యాయము 29వ వచనము. నీ పక్షాన ఉన్న దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ప్రత్యేకపరిచి నీకు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించుచున్నాడు. అనేకులు అన్యాయముగా అనవసరముగా శాపాన్ని కొని తెచ్చుకుంటారు, కోపగించుకుంటారు, గలిబిలిని రేపుతూ ఉంటారు. కారణము లేకుండా ఈర్ష్య, కక్ష, క్రోధమును కలిగి దేవునిచే శపింపబడతారు. నీవైతే దేవుని స్తుతించాలి, నీ శత్రువులను దీవించాలి, వారి రక్షణకై ప్రార్థించాలి. నిన్ను ముట్టినవాడు నా కంటిపాపను ముట్టినవాడే అని దేవుడు అంటున్నాడు. కనుపాపల ఆయన నిన్ను కాపాడుచున్నాడు. దేవుని స్తుతించు. దేవుడు నిత్యము నీ పక్షాన ఉండి నిన్ను దీవించునుగాక. ఆమేన్.